బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కడప జిల్లాలో మోందా తుఫానుకు దెబ్బతిన్న పంటలను జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పరిశీలించారు. వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రైతులకు హామీనిచ్చారు. కడప జిల్లా రాయచోటి జాతీయ రహదారి రింగ్ రోడ్ అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. రానున్న 6 నెలల్లో రింగ్ రోడ్ 4 లైన్ల అభివృద్ధికి పనులు, ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా పుత్ర మధ్యలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అడవిలో ఆవును పులి చంపినట్లు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. చిరుతను వెంటనే బంధించాలని గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. కడప జిల్లా చిత్రావతి నది తీర ప్రాంత ప్రజలకు అధికారులు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నది ప్రవాహం పెరిగింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ కురుమనగర్ లోని తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలనీలో ఏర్పాటు చేస్తున్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్దంటూ స్థానికులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. జోరు వానలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు మూసీలోకి విడుదల చేశారు అధికారులు. జగిత్యాల పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో సిక్కుల తొలి గురువు గురునానక్ దేవ్జీ 556వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకాష్ ఉత్సవ్ పేరిట నవంబర్ 1 నుంచి 5 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ప్రబంధక కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో నసనకోట ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. రాత్రి ఆలయంలోకి చొరబడి హుండీలో నగదును దోచుకెళ్లారు దొంగలు. ఆలయంలో వరుస దొంగతనాల పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లా గండికోటలో సంచలనం రేపిన మైనర్ బాలిక హత్య కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ ఇటీవల జరిగిన జంట హత్యలు కేసులో సీఐ నరేష్ కృషిని అభినందించారు.